Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today I will discuss about triangle inequality theorem. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏంటి నేర్చుకోబోతున్నామంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థియరం గురించి నేర్చుకోబోతున్నామండి. మనకి ఇది పేపర్ 5 లీనియర్ ఆల్జీబ్రాలో యూనిట్ 5th నుంచి మనకి థియరం అనేది 5 మార్క్స్కి ఎక్కువగా అడుగుతుందండి. అయితే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థియరం యొక్క స్టేట్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పుడు చూద్దామండి. మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్ని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తున్నట్లయితే నేను ఏ వీడియోని పోస్ట్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అయితే స్టేట్మెంట్ అనేది ఏంటండి, ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ యొక్క ఒక ఇన్నర్ ప్రోడక్ట్ స్పేస్ అయితే మనకి నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి. అయితే ఆల్ఫా బీటా అనేవి అందులో ఉన్నాయంటే వెక్టర్ స్పేస్ ఇన్నర్ ప్రోడక్ట్ వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ లో ఉంది. అయితే మనం ఇప్పుడు ఏ ప్రూవ్ చేయాలండి, నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటాని ప్రూవ్ చేయాలి. అయితే సపోజ్ కి మనకు గివెన్ ప్రూఫ్ చూడండి. ఇప్పుడు గివెన్ ఏంటి ఇచ్చాడండి, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు వి ఆఫ్ ఎఫ్ ఇస్ ఏ inner product space V of V take norm of alpha plus beta తీసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ చేయండి. చేసినట్లయితే నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ కదండి, హోల్ స్క్వేర్ నేను ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈ విధంగా రాస్తున్నట్లయితే మనకి చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అని ఉన్నదండి. దీన్ని మనం ఏ విధంగా మల్టిపుల్ చేస్తామండి, ఏ ఇంటూ ఏ అంతే కదండి, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ బి, అలాగే కదండి మనం ఇప్పుడు మల్టిపుల్ చేస్తాం. సేమ్ ఆ విధంగా ఇక్కడ కూడా మల్టిపుల్ చేయండి. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ ఉంది కాబట్టి బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ బీటా ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏంటి ఉంటుందండి, ఆల్ఫా ఇంటూ బీటా అంతే కదండి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నట్లయితే చూడండి, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ బీటా అంటే నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్ ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా చూడండి. ఇప్పుడు మనకి ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే 3 ప్లస్ I4 అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నాం. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ కదండి. ఈ కాంప్లెక్స్ నెంబర్కి మనము ఫస్ట్ రియల్ పార్ట్ ఎంతండి, రియల్ పార్ట్ 4 అంటే రియల్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ రియల్ పార్ట్ ఎంతంటే 4 ఇక్కడ. అయితే దీని యొక్క మాడ్యులో కడితే మాడ్యులో ఫార్ములా ఏంటి, √a² ప్లస్ b². అంటే మాడ్యులో అంటే 3² a² అంటే 3² 9 ప్లస్ 4² 16 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 కదండి, 25 5 అంటే ఇక్కడ రియల్ పార్ట్ కన్నా
రియల్ పార్ట్ కన్నా మాడ్యుల్ అనేది పెద్దగా ఉంది. రియల్ పార్ట్ కన్నా మాడ్యుల్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి రియల్ పార్ట్ కన్నా మాడ్యుల్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు modulus of norm of alpha square plus norm of beta square plus alpha beta plus alpha beta. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ norm of alpha plus beta whole square equal to less than or equal to modulus of norm of alpha square plus norm of beta square plus 2 into modulus beta alpha plus alpha beta. దీని చూడండి ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా స్క్వేర్ ప్లస్ 2 into alpha beta లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూడండి మనకి ఇక్కడ దీన్ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకుంటే దీన్ని 2ab అనుకుంటే మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాలో కనబడుతుంది కదండి. అయితే ఇప్పుడు 2ab ఫార్ములాలో కనబడుతుంది కాబట్టి నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చండి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా హోల్ స్క్వేర్. అందుకనండి ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ తో మల్టిపుల్ చేసాం అనుకోండి. స్క్వేర్ రూట్ తో మల్టిపుల్ చేసినట్లయితే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా. చూడండి అదే కదండి మనం ఇక్కడ ప్రూవ్ చేయవలసింది. నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ నార్మ్ ఆఫ్ బీటా. హెన్స్ ప్రూవ్డ్. ఈ థియరం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వలేనట్టుంటే కామెంట్ చేయండి, మరొకసారి చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. She got one of my friends, she got him dripping on wood. I know it hurts so bad, but it feels so good.